నవంబర్ 13 క్షీరాబ్ది ద్వాదశి. శుద్ధ ద్వాదశి నాడు విష్ణుమూర్తి మేల్కొంటాడు. పాల సముద్రం నిండా దీపాలు వెలిగించి స్వామి కోసం దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. స్వామి ఆ దీపాలను చూసి చాలా సంతోషిస్తాడు. తరువాత తులసీవనానికి వెళ్తారు విష్ణుదేవుడు. మీకు కింద అకౌంట్ ఇస్తున్నాను. అది ఎందుకంటే శ్రీ లలిత పరమేశ్వరి దేవాలయం నిర్మాణంలో ఉంది. ఇష్టమైన దాతలు ఆ అకౌంట్కి పంపిస్తారని నేను ఆ అకౌంట్కి ఇవ్వటం జరుగుతూ ఉంది. ప్రతి వీడియోలోనూ ఇస్తూ ఉన్నాను. ద్వాదశి గడియలు దాటకుండా మీకు అవకాశం తులసిదాత్రి కళ్యాణం చెయ్యండి. ఈరోజు దీపదానం చెయ్యండి. దీపాలు బాగా వెలిగించండి. ఈరోజు ఏ పుణ్యం చేసినా ఏ పాపం చేసినా అది చాలా కొన్ని లక్షల కోట్లయ్యి తిరిగి మనకు వస్తుంది. ఒక ఊరిలో పరమ భగవోత్తముడు అయిన అంబరీషి అనే మహారాజు ద్వాదశి గడిలు స్వల్పంగా ఉన్న కారణంగా పారాయణం చేయాలని భావించిన వాడయ్యాడు. అదే సమయానికి దుర్వాస మహాముని వచ్చాడు. అంబరీషుడు ద్వాదశి పారాయణానికి ఆహ్వానించాడు. అందుకు అంగీకరించిన దుర్వాసుడు నదీ స్నానం కోసం వెళ్ళాడు. ఎంతసేపటికి దుర్వాసుడు తిరిగి రాలేదు. అతిథి రాకుండా వ్రతం చేయటం ధర్మం కాదు. గడియలు దాటకుండా ఉండటం వ్రతధర్మం. ధర్మవర్తుడు అయిన అంబరీషుడు ధర్మ సంకటంలో రాజపురోహితులని అడిగాడు. రాజపురోహితులు ఈ విధంగా చెప్పారు. రాజా, భగవంతుడి మీద భారం వేసి మీ మనసుకు నచ్చింది చేయండి అని సలహా ఇవ్వగా, ఉద్ధరిణిలో ఉన్న తీర్థం తీసుకునగానే దుర్వాసుడు వచ్చి నన్ను పిలిచి నువ్వు పారాయణ చేస్తావా అనిపించగా, అంబరీషుడు ద్వాదశి గడిలు అయిపోతున్నాయి మహర్షి అని చెప్పినా దుర్వాసుడు శాంతించలేదు. విపరీతమైన కోపంతో నువ్వు రాజు అనే గర్వంతో నన్ను తిరస్కరించావు. నీవు బ్రాహ్మణ భక్తి లేనివాడు. అలాంటి వాడికి హరిభక్తి ఎలా ఉంటుంది? అన్నానికి ప్రతినిధి జలం. ఆ జలాన్ని తీసుకున్నావు కాబట్టి అని కోపంతో అంటూ ఉన్న దుర్వాసుడిని భయంతో, ఋషివర్య, నేను తప్పు చేశాను, నన్ను రక్షించు, నేను మిమ్ములని శరణు వేడుతున్నాను. నేను క్షత్రియుణ్ణి, పాపం చేశాను, బ్రాహ్మణులు శాంతి స్వరూపులు, నన్ను రక్షించండి అనగా, నీవు బ్రాహ్మణ అతిథిని పిలిచి నీవే భుజించావు కనుక నువ్వు బ్రాహ్మణ దేశివి, నేను దయగలవాడిని కాను అని ఎడమకాలతో తన్ని, నీవు 10 రకాల జన్మలు ఎత్తు, ఆ జన్మలలో నీవు గర్వం పొందే జన్మే లేదు అని, నాకంటే గొప్పవాణ్ణి అనుకుని నీళ్లు తాగావు కాబట్టి అవకారమైన జన్మలు ఎత్తు అని శపించాడు. అంబరీషుడు ఆ మాటలకి స్పృహ తప్పగా అంబరీషుడు హృదయస్థుడుగా ఉన్న విష్ణుదేవుడు ఆ 10 జన్మలను తనే శిరసావహించాడు. బ్రాహ్మణుని వాక్యం సత్యం చేయాలి, తన భక్తుణ్ణి రక్షించాలి అని ఈ 10 జన్మలు ఆయనే తీసుకున్నాడు. తన సుదర్శన చక్రానికి ఆజ్ఞ ఇవ్వగా అక్కడ పూజా యంత్రాన్ని సుదర్శన చక్రం ఆవహించింది. దుర్వాసుని మీదకి ఆ సుదర్శన చక్రం గుండ్రంగా తిరుగుతూ రావటం చూసి తుల్లిపడ్డాడు. దుర్వాసుని జటాజోటం నుంచి ఒక జటని పీకగా క్రత్య అనే రాక్షసుడు మూర్ఛస్థితిలో ఉన్న అంబరీషుడి మీదకి వస్తూ ఉండగా సుదర్శన ఆయుధం లేచి క్రత్యను సంహరించి దుర్వాసుడి వైపు కదిలింది. దుర్వాసుడు పరిగెత్తాడు. అందరి దేవుళ్ళని ఋషులను శరణు వేడినా ఎవ్వరూ అభయం ఇవ్వలేకపోయారు. చివరికి
దుర్వాసుడు విష్ణులోకానికి చేరి విష్ణువుని నన్ను రక్షించు అని కోరగా విష్ణువు నవ్వి, నువ్వు సద్బ్రాహ్మణుడివి అయి ఉండి శీఘ్ర కోపివైనావు. అంబరీషుడు 12 గడియలు కొద్ది క్షణాలు ఉన్న సమయంలో మంచినీళ్లు తీసుకున్నాడే కానీ నిన్ను అవమానించాలని అనుకోలేదు. మళ్ళీ జన్మ వద్దని మోక్షం కోరి అంబరీషుడు వ్రతం చేసుకుంటుంటే అటువంటి అంబరీషుడిని 10 జన్మలు ఎత్తమన్నావు. నా భక్తుడి కోసం నీ బ్రాహ్మణ శాపం వట్టిపోకూడదు అని ఆ శాపాన్ని నేను స్వీకరించాను. ఈ విషయం అంబరీషుడికి కూడా తెలియదు. అన్ని జన్మలు నేనే ఎత్తుతాను. మహామత్స్యంగా, కూర్మావతారునిగా, వరహావతారునిగా, నరసింహావతారంగా, వామనుడిగా, రామునిగా, బలరాముని తమ్ముడుగా, కృష్ణుడుగా, బుద్ధుడుగా, బ్రాహ్మణ వంశంలో కలికిగా నేను పుడతాను. మన పూర్వీకులు బియ్యం పిండితో 3 ముద్దలు చేసి కొయ్యి రోట్లో వేసి దానిని పాలు పోసి చెరుకు గడలతో దంచుతారు. ఆ పాల చుక్కలు వాళ్ళ మీద పడితే ముక్తిని పొందుతామనే నమ్మకం. తరువాత దాన్ని ప్రసాదంగా పంచుతారు.